హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్టీ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పండగ స్పెషల్ బూందీ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో సంక్రాంతి వచ్చేస్తుంది కదా, పిండి వంటల్లో భాగంగా ఇవాల్టి వీడియో వచ్చేసి బూందీ లడ్డు. బూందీ లడ్డు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి శనగపిండి. సో ఇక్కడ మమ్మీ కొలుస్తున్నారు చూడండి, ఇది వచ్చేసి తపాలా. సో దీంతో అయితే పిండిని చక్కగా కొలిసి తీసుకుంటుంది. సో ఈ తపాలాతో మనకి పిండి వచ్చేసి ఒక సిక్స్ అయితే వచ్చాయండి. సో 6 తపాలాల పిండి అయితే మనకి ఉంది బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి. 6 తపాలాల పిండి చక్కగా శనగపప్పుని తీసుకొచ్చుకొని ఎండలో ఒక గంట లేదంటే 2 గంటల పాటు చక్కగా బాగా కాచిన ఎండలో ఆరబెట్టుకొని పిండిని అయితే చక్కగా పట్టించుకొని రావాలి. ఆ తర్వాత పిండిని చక్కగా జల్లించుకొని పిండిని అయితే కొలిచి తీసుకుంది. తర్వాత మనం పిండిలో వాటర్ వేసేసుకొని చక్కగా ఎలాంటి ఉండలనేవి లేకుండా పిండిని అయితే కలుపుకోవాలి. సో ఇక్కడ బూందీ లడ్డు కోసం మమ్మీ అయితే పిండిని కలుపుతున్నారు చూడండి. సో నేనైతే క్వాంటిటీ చక్కగా చెప్పాను, పక్కా కొలతలతో చూపిస్తున్నాను చూడండి, ఎవరైనా ట్రై చేస్తే చేయొచ్చు. సో ఇక్కడ మేము మినిమం ఒక 100 లడ్డు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో 6 తపాలాల పిండి అయితే తీసుకున్నాము. సో చక్కగా ఈ విధంగా వాటర్ వేసేసుకొని ఎలాంటి ఉండలు అనేవి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎలాంటి గడ్డల్లాగా లేకుండా, ముద్దలు లాగా లేకుండా సో ఈ విధంగా అయితే పిండిని కలిపేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని సో బాండీలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిల్లులుగా ఉన్న గరిటెను తీసేసుకొని బూందీ గరిట అంటారు. సో బౌల్తో ఈ విధంగా పిండిని వేసుకుంటూ ఈ విధంగా అయితే బూందీని పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, సో మనం పిండి కలిపే దగ్గరే ఉంటుందండి. సో బూందీ కూడా చక్కగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా సో మనం లడ్డు ప్రిపరేషన్ కోసం బూందీని మరీ చాలాసేపు ఫ్రై చేసేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి గరిటెకి జస్ట్ అలా సౌండ్ వస్తుంది అనగానే తీసేసుకోవాలి. సో చక్కగా బూందీని అయితే పట్టేసుకున్నాము. చూస్తున్నారు కదా, మొత్తం అంతా బూందీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. అందులోకి కావాల్సిన జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించి తీసేసుకుంది మమ్మీ ఆయిల్లోనే. సో మనం పాకం కోసం షుగర్ని అయితే తీసుకుంటున్నాము. సో 6 తపాలాల పిండి అయితే తీసుకున్నాం కదా, సో ఒక 5 తపాలాల చక్కెర అయితే తీసుకుంది. అందులోకి ఒక 2 చెంబుల వరకు వాటర్ అయితే వేసేసుకుంటున్నాము పాకం కోసం. సో ఎక్కువ క్వాంటిటీ షుగర్ కాబట్టి ముందుగానే షుగర్ని కరిగించుకుంటున్నాము. సో ఈ విధంగా వాటర్ వేసేసుకొని, మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు, పాకం అనేది లేటుగా వస్తుంది. సో మనం ఎక్కువ షుగర్ తీసుకున్నాం కాబట్టి ఒక 2 చెంబులు అయితే యాడ్ చేసింది వాటరు. సో ఈ విధంగా షుగర్ని చక్కగా కరిగించుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉంటే సో మనకి ఒక 20 to 25 మినిట్స్ తర్వాత మనకి పాకం అయితే వస్తుంది. సో ఈ విధంగా మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ వాటర్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ముద్ద కింద వచ్చేస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. సో పక్కకి దింపేసుకొని సో మేము ఇక్కడ కలర్ వేయకుండా కొద్దిగా పసుపునైతే యాడ్ చేసేస్తున్నాము. ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా వేసేసింది, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఇలాచీ పౌడరు. సో కలర్ కోసం పసుపునైతే వేసేసాము, కాస్త ఎల్లోయిష్ కనబడడానికి, ఇది ఆప్షనల్. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసేసుకున్న బూందీ మొత్తాన్ని కూడా ఇందులో వేస్తూ కలుపుతూ ఉండాలి. సో వేడిగా ఉంది కదా, ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఆంటీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా, సో కొద్దిగా వేసుకుంటూ, సో చాలా హీట్గా ఉంది, కలపడం కూడా కష్టమైపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా వేసుకుంటూ బూందీని అయితే కలుపుకోవాలి. సో ఇక్కడ ఇందులోకి ఎక్కువగా అయిపోయింది, కలపడానికి కూడా రావట్లేదు. సో వేరొక డబ్బాలోకి తీసుకొని అందులో కాస్త అలాగే డబ్బాలోకి కాస్త వేసుకొని అయితే కలిపేసుకున్నాము. సో ఇక్కడ
మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి బూందీ అయితే రెడీ అయిపోయింది. పాకం కూడా పట్టేసాము, కలిపేసాం కదా. సో ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవడమే. చూడండి ఇక్కడ ఆల్రెడీ లడ్డూలు చుట్టేస్తున్నారు ఆంటీ వాళ్ళు ముచ్చట్లు ఆడుతూ. చూస్తున్నారు కదా. ఇదే విధంగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం లడ్డూలను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ పక్కా కొలతలతో అయితే చెప్పాను అనుకుంటున్నాను. సో లడ్డూలు కూడా చాలా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం నా చేతులతో లడ్డూలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా చేతులకి బూందీని తీసుకొని ఇలా అయితే లడ్డూలని ప్రిపేర్ చేసేసుకోవడమే. చాలా చాలా జ్యూసీగా వస్తుంది. చూడండి ఇదే విధంగా మొత్తం లడ్డూలను అయితే ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి మేము 100 చేద్దాం అనుకున్నాం కదా, 100 పైనే అయ్యాయండి. ఆల్మోస్ట్ 150 వరకు అయ్యాయి. చిన్న చిన్న లడ్డూలు చుట్టాం కదా. చూసారు కదండి, ఇవాల్టి వీడియో బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పండగకి పిండి వంటల స్పెషల్లో ఈరోజు బూందీ లడ్డు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.